మనకు తెలిసిందే కదా, కోల్కతాలో జరిగే దుర్గా పూజ ఎంత గ్రాండ్గా ఉంటుందో. కానీ ఇప్పుడు ఆ అద్భుతాన్ని మన హైదరాబాద్ మలక్పేటలో మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చారు ఈ అసోసియేషన్ వాళ్ళు. నవరాత్రి డే సెలబ్రేషన్స్లో భాగంగా ఎక్స్ప్లోర్ చేస్తున్న ఈ ప్లేస్లో మలక్పేట దుర్గామాత మండపం అయితే ఒక యూనిక్ సెటప్తో వచ్చింది. ఇక్కడ ఉన్న దుర్గామాత ఐడియల్ అయితే మహిషాసుర మర్దిని అవతారంలో చూసేసరికి నాకైతే ఒక్కసారిగా గ్రాండ్గా అనిపించింది. కోల్కతా వైబ్స్ కనిపించింది. మీరు ఎప్పుడైనా ఇలాంటి విగ్రహాన్ని చూసారా? ప్రతి చేతిలో ఒక పవర్ఫుల్ ఆయుధం ఉంటుంది. ఇది శక్తి, ధైర్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఐడియల్లో చాలా డీటెయిలింగ్గా ఉంది. జై మాతాది. మలక్పేటలో మనము 17 ఇయర్స్ నుంచి ఇక్కడ అమ్మవారిని కూర్చొని పెడుతున్నాము. ఈసారి కొత్తగా మనం మహిషాసుర మర్దిని కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాము. 10 హ్యాండ్స్ మహిషాసురుడుని చంపుతున్నట్లు అమ్మవారు ఉంటుంది. ఇది యాక్చువల్లీ బెంగాల్లో పెడతారు. ఈసారి మనం మలక్పేటలో జయమాతాది యూత్ అసోసియేషన్ దగ్గర మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కన పెట్టాము. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించాలి. ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఏమైనా ఉన్నాయా ఈ 9 డేస్లో? 9 డేస్లో చాలా అకేషన్స్ ఉన్నాయి. 26th రోజు మొన్న కుంకుమార్చన జరిగింది. ఈరోజు అన్నప్రసాద ప్రోగ్రామ్ 27th రోజు జరిగింది. రేపు చప్పన్ భోగ్ ప్రోగ్రామ్ ఉంది. ఎల్లుండి సోమవారం మండే రోజు భజన ఉంది. ఆ తర్వాత 30th రోజు మార్నింగ్ చండీ హోమం. ఆ తర్వాత ఫస్ట్ రోజు ఈవినింగ్ కన్యా పూజ, ఇంకా దసరా జమ్మి చెట్టు పూజ జరుగుతుంది. బతుకమ్మకి ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా? బతుకమ్మకి ప్రోగ్రామ్స్ 29th రోజు ఈవినింగ్ అనుకుంటున్నాము. ఇంకా దాన్ని కొంచెం నడుస్తుంది, మాట్లాడాలి, ఇంకా కొన్ని థింగ్స్ నడుస్తున్నాయి. అన్నదానం ఏ రోజు? అన్నప్రసాదం ఆల్రెడీ ఈరోజు ఈవినింగ్ అయిపోయింది, 27th రోజు. ఈ విగ్రహం ఎక్కడ నిమజ్జనం చేసేది? ఇది ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తాము. ఇది మనం బౌరియా ఆర్ట్స్లో ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్నాము. హైట్ ఎంత విగ్రహం హైట్? ఇది 14 feet హైట్ అండి. మీ అసోసియేషన్ మెంబర్స్ ఎవరు? మా అసోసియేషన్లో ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు. ఈరోజు మాతో స్వామి, రాకేష్, గౌతమ్, చింటూ, నా పేరు అక్షయ్, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా మనం నిమజ్జనము 4th రోజు ఈవినింగ్ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. భక్తులందరూ వచ్చి ఆ నిమజ్జనాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై మాతాది. ఇంత అందమైన ఐడియల్ మన హైదరాబాద్లో ఉందని మీకు తెలుసా? మీరు ఇప్పటికీ వెళ్ళి చూడకపోతే ఈ వీకెండ్ తప్పకుండా వెళ్ళి చూడండి. మరిన్ని హైదరాబాద్ నవరాత్రి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి.